తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 15 వర్స్ 20లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. ఈరోజు అద్భుతమైన మాట. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోయాను, ఇంత పెద్ద కష్టంలో పడిపోయానని అనుకుంటున్నావు కదా. అసలు నన్ను రక్షించేవాడు ఎవడు లేడు. ఈ సమయంలో నాకు మాట సహాయం చేసేవాడు లేడు. నన్ను బయటికి తేవటానికి నా తరపు నిలబడి మాట్లాడే మనుషుడు లేడని అనుకుంటున్నావు కదా. నాకెవరు, అందరూ ఒకటైపోయారు, నేను ఒంటరి అయిపోయానని అనుకుంటున్నావు కదా. నీవు ఏ శ్రమలు ఇరుక్కుపోయావో అది ప్రభు చూస్తున్నారు. ఈరోజు బలమైన వాగ్దానం ఏంటంటే నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నారు. ఎంత బలమైన మాట చూడండి. ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనంలో 3వ లైన్. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందని. ఇలా ఎవరు చెప్తారు? ఇలా చెప్పే దమ్మున్నటువంటి దైవం ఎక్కడన్నా ఉందా మీకు? దేవుడు పరిశుద్ధుడు యెహోవా దేవుడు ఈరోజు మాట్లాడుతున్న గొప్ప మాట. నువ్వు ఎక్కడుండి ఏడుస్తున్నావో, ఎక్కడుండి ఒంటరైపోయిన నా బ్రతుకు, నా జీవితంలో నన్ను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? బహుశా బ్యాంక్ వాళ్ళు నేను బాధ పెడుతుంటే ఎలా కట్టాలి అని బాధపడుతున్నావా? దేవుడు ఒకడున్నాడు, విడిపిస్తాడు. మొన్న ఒక సహోదరు వచ్చింది, భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఏడుస్తున్నారు. ఏమ్మా అన్నాను. అయ్యా, మేము సంవత్సరం నుంచి బ్యాంక్ వాళ్ళకి ఏదో చెప్పుకుంటూ వచ్చాం. ఇంక మాకు ఆ భూమి, ఆ బిల్డింగ్ వారు బ్యాంక్ వాళ్ళు సీజ్ చేస్తున్నారు, వారు అమ్మేస్తారట. అది మా అమ్మగారు వాళ్ళది కుటుంబంలో ఎవరికి తెలియకుండా పేపర్లు ఇచ్చారు. అది మేము పెట్టుకుని లోన్ తెచ్చుకున్నాం. వ్యాపారాలు సరిలేక లాస్ అయిపోయాం. మాకు దారి లేదు, ఎవరిని అప్పటికి ఎవరు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు చేర్చుకోవట్లేదని ఎక్కిక్కుబడి ఏడిస్తే ఇప్పుడు ఎలాగన్నాను, దారి లేదయ్యా, టీవీలో వాక్యం విని దగ్గరికి వచ్చాం బాబు, ప్రార్థన చేస్తామని, ఏదైనా అద్భుతం జరుగుతుందని వచ్చాం. నేను అన్నాను, ఏడవకండి, ప్రార్థన చేస్తానని. ఈ మాటను వారికి తెలియపరచడం జరిగింది. ప్రార్థన, నిన్ను రక్షించటానికి నిన్ను విడిపించటానికి దేవుడు తోడుగా ఉన్నాడు అంటే నిజమయ్య గారు ఎలా జరుగుతుంది? ప్రార్థన చేశాను. మీరు వెళ్ళిపోండి. ఎప్పుడు కట్టాలి? రేపు ఒక్కరోజే ఉందండి టైం. రేపు కట్టకపోతే చాలా అల్లరి పాలైపోతాం. నువ్వు అల్లరి పాలవు. ఇదిగో ఇది ప్రార్థనా శక్తి. ప్రార్థన చేశాను, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. వెళ్ళు. నీ పక్షంగా ఒక న్యాయవాది ఉంటాడు, న్యాయాధిపతి ఉంటాడు, మాట్లాడతాడు. వెళ్ళు, నీకు న్యాయం జరుగుతుంది. బలమైన సాక్షిగా నువ్వు వస్తావంటే వారు దుఃఖముతో ఏ అర్థం కాక కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయారు. నేను కారు ఎక్కి మళ్ళీ వెళ్తుంటే వెళ్ళట్లేదంటే మాకు వెళ్ళాలని లేదండి, బ్రతకాలని లేదండి. నో, మీతో ఒకడు వస్తాడు, వెళ్ళండి. ఒక శక్తి వస్తుంది. ప్రార్థన చేసి పంపిస్తే
అద్భుతం ఏంటంటే ఉదయం లేచి రెడీ అయ్యి ఎవరు వస్తారు, దైవజనుడు ఎవరో వస్తారు, మీ పక్షంగా ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఒక న్యాయవాది వస్తాడు, సహాయం చేస్తాడు అన్నారు. ఎవరు వస్తారు మన ఇంటికి? ఎవరు వస్తారంటే 10, 11, 12 గంటల ఆ సమయంలో ఒక మనుషుడు వచ్చాడు. ఆ మనుషుడు అన్నాడు, అలా ఉన్నారే, ఏం బాధపడుతున్నారు, ఏమైంది మీకు? అయ్యా ఇలా ఎంత కష్టం ఉందండి, ఎంత కట్టాలి? 7 లక్షలు కట్టాలి. ఓకే, నేను కడతాను, మీరు ఏడవకండి, మీరు నాకేమీ ఆయన్ని రాసి ఇవ్వని అవసరం లేదు, నేను కడతానంటే కడతానని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళి బ్యాంక్ రండి అంటే వాళ్ళిద్దరూ సంతోషంగా బ్యాంక్ వెళ్ళిపోయి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీరు ఎంత కట్టాలంత నేను కట్టేస్తానని చెప్పి వారు కట్టవలసిందంతా ఈ మనుషుడు కట్టేశాడు. ఈమె అన్నది, మీకు మేము నోటు రాసిస్తాం, అది రాసిస్తాం అంటే అవేం వద్దమ్మా, మీతో ఈ సంబంధం, ఈ సహవాసం కావాలని వచ్చాను, మీరు అలా బాధపడద్దు. అసలు ఆశ్చర్యం ఏంటంటే కఠినలు కూడా ఆ సమయానికి దేవుడు మారుస్తాడు. ఇల్లు కట్టిన తర్వాత వచ్చి ఇంకా ఏదైనా మీకు బాకీలు ఉంటే నేను సహాయం చేస్తాను, మీరు ఏడవద్దు, భయపడకండి, పారిపోకండి. దేవుడు ఏ సమయంలో ఎవరిని పట్టుకోవాలో పట్టుకుంటాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఆమెకి దేవుడు చేసిన కార్యం వెంటనే వచ్చి మన ప్రార్థనకు వచ్చి, ప్రార్థనా శక్తికి వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. నా సాక్ష్యం ఏంటంటే, గత 7 సంవత్సరాల నుంచి నేను ఎంతగానో బాధపడుతున్నాను. అయితే అన్నయ్యకి దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి నాకు 1 ఇయర్ నుంచి తెలిసింది. 1 ఇయర్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను అన్నయ్య ఎక్కడుంటే అక్కడికి, ఎందుకంటే నా బాధలు అటువంటివి కాబట్టి నేను రాగలుగుతున్నాను. విషయం ఏంటంటే 7 సంవత్సరాల క్రిందట నా అత్తమామలు మమ్మల్ని బయటికి గెంటేసినప్పుడు, మేము బయటకు వచ్చి వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పుడు అది కూడా కలిసి రాలేదు. చాలా వ్యాపారాలు చేసి ఉన్నాము. ఆరోగ్యం మిల్క్ చేసాము, కిరాణా చేసాము, పిజ్జా, ఐస్ క్రీమ్ ఇటువంటి చాలా చేస్తున్నా, ఏది నాకు కలిసి రాలేదు. అయితే నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను. సమస్తం అప్పుల్లో మునిగిపోయి ఉన్నదాన్ని నేనైతే, నా కుటుంబం అసలు ఉంటామా చచ్చిపోతామా అనేది నాకైతే తెలీదు. నాకు 2 పిల్లలు, పాప బాబు. అయితే ఆ టైంలో నాకు మా అమ్మగారు వాళ్ళు నాకు ఇంటి పేపర్లు ఇచ్చారు మా అన్నయ్యకి తెలియకుండా. అది కరోనా వరకు మేము బాగానే కట్టేసాము ఇంట్రెస్ట్ అయ్యి బ్యాంక్కి. కానీ తర్వాత కట్టలేకపోయాము. బ్యాంక్ వాళ్ళు మా అమ్మగారి ఇంటి సీజ్ చేయడానికి వచ్చారు. తర్వాత 1 ఇయర్ టైం ఇచ్చారు. 1 ఇయర్లో కూడా నాకు 7 లక్షలు కట్టాలి దానికి, అదైతే అవ్వలేదు. లాస్ట్ అనమాట ఇంక డేట్, బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది నాకు లాస్ట్ ఇంక డేటు. ఇంకైతే ఇంక టైం ఇవ్వనన్నారు. నిన్న ఉదయం వెళ్ళి అడిగినాని. 3 రోజుల క్రిందటే నేను ఉప్పులగుత్తం అన్నయ్య ఉన్నారని తెలుసుకుని వెళ్ళాను. మాది అమలాపురం అక్కడి దగ్గరే. అన్నయ్య నాకు ఇంకా ఏమీ అవ్వలేదు, రేపటికి లాస్ట్ డేట్, ఏం చేయమంటారు అన్నాను. నీ తరపున ఒక న్యాయవాది నిలబడుతున్నాడు, నువ్వు పేపర్లు ఇచ్చేస్తావు, నువ్వు వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇచ్చేస్తావు అన్నారు. నా తరపున న్యాయంగా మాట్లాడే వాళ్ళు అయితే ఎవరూ లేరు, నాకు సాయం చేసే వాళ్ళు అయితే కూడా ఎవరూ లేరు. 1000 రూపాయలు అడుగుతున్నా సాయం చేయలేని వాళ్ళు ఈరోజు 5-7 లక్షలు నాకు చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. అన్నయ్య అయితే నీ పక్కన న్యాయమూర్తి నిలబడుతున్నాడని చెప్పారు, కానీ ఎక్కడో కొంచెం అవనమ్మకంగా ఉన్నాను, అవిశ్వాసంతో. అయితే నిన్న 3 గంటల సమయంలో మాకు తెలుసున్న వాళ్ళే, కానీ 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, లేదు అని చెప్పారు ఆ డబ్బునైతేని. కానీ 3 గంటల సమయంలో బ్యాంకు క్లోజ్ అయ్యే టయానికి ఇంకొక అరగంట ఉన్న సమయంలో అడిగిన వాళ్ళే నా ఇంటికి వచ్చి, నువ్వే సంతకం చెయ్యక్కర్లేదమ్మా, నీ బంధుత్వం నాకు కావాలి, ఇవిగో ఇవి బ్యాంకుకి తీసుకెళ్ళి కట్టేయండి, ఆ పేపర్లు విడిపించేయండి అని నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అయితే ఒక్క అరగంటలోనే నేను తీసుకెళ్ళి కట్టడం కూడా జరిగింది. నిజంగా నిన్న డెడ్ లైన్ అనమాట. నా బ్రతుకుంటుందా పోతుందా అనేది అయితే ఎవరికి తెలీదు, నా భర్తకి నా బిడ్డలకి నాకు. కానీ ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే కేవలం విశాఖన్న దయ వల్లే. ఈ ప్రార్థనా శక్తిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. నాకు 7 సంవత్సరాల నుంచి అవ్వలేంది ఒక్క అరగంటలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు నాతో సైన్ చేయించుకోలేదు, సంతకాలు పెట్టించుకోలేదు, డాక్యుమెంట్స్ కావాలని అడగలేదు. నా సైట్ పేపర్లు అమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా బ్యాంకులో ఉంది.
ఇంకొక 15 రోజుల్లో ఆ పేపర్లు కూడా విడిపిస్తాము అని అన్నారు వాళ్ళే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము నిన్ను గట్టెక్కిస్తాను. వ్యాపారంలో మిమ్మల్ని మేము చేర్చుకుంటాము. కేవలం పరిశుద్ధాత్ముడు వచ్చే మాట్లాడాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని పరమ తండ్రి దీవించును గాక. అసలు ఇది ప్రార్థనా శక్తి అనేది మామూలు శక్తి కాదు. ఇది నిజంగా ఒక శక్తిని కలిగి ఉన్నాం మనం. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని వేల మంది, 6,400 మంది పిల్లల్ని ఎత్తుకుని ప్రార్థన చేసేప్పటికి ఇంకా ఒక 500-600 మంది తొందరలో బయటకు రాబోతున్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలుగా తైలాభిషేక ప్రార్థనలకు రావటం, దేవుడు గర్భఫలం ఇవ్వటం వాళ్ళకి. అందరు బిడ్డలని, 2 పిల్లల్ని, కవల పిల్లలు, మగవాడు అంటే మగవాడు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల, దేవుడు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇదేంటంటే నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. ఆ శక్తే యేసు శక్తి. నజరేయుడైన యేసు నామంలో మనం విడుదల పరచబడతాం. మీరు భయపడకండి, చనిపోవాలని అనుకోకండి. ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఎక్కువైపోయినాయా, ఏ దారి లేదని ఏడుస్తున్నారా? దారి చూపించేవాడు ఒకడు ఉన్నాడు. తరమబడుచున్నాను, దిక్కు లేని వారము కామని పరిశుద్ధ పౌలు అన్నాడు. మీకు ఒక దిక్కున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కనపడడు కానీ ఆయన మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని సురక్షితంగా కాపాడి మంచి దీవెనకరణ స్థలంలో మిమ్మల్ని నిలబెడతాడు. ఆత్మ తోడుండు గాక. ఆమేన్. శాంతి, వీరు మంచాలకట్ట అనే గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. కానీ శాంతికి కడుపులో నీటి బుడగలు ఉండడం వల్ల తనకి గర్భం ధరించలేకపోయింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్స్ చెప్పారు. అలానే ఇంకో హాస్పిటల్కి వెళ్తే బరువు తగ్గాలని అనేక కారణాలు చెప్తూ ఉన్నారు. వారి బంధువుల ద్వారా ఇక్కడ తైలాభిషేకంకి వస్తే, దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు వారికి పిల్లల్ని ఇస్తున్నారని విని వారు కర్నూలు తైలాభిషేకానికి రావడం మొదలుపెట్టారు. వారు వచ్చినప్పుడు దైవజనులు తైలాభిషేకం చేయించుకుని ఫలము తీసుకుని వెళ్ళడం జరిగింది. అలానే ఇచ్చేటప్పుడు దైవజనులు కూడా అడిగారు, మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అని అడిగినప్పుడు వారు మగబిడ్డ కావాలని దైవజనులకు చెప్పారు. వారు చెప్పిన విధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి బహుమానంగా దేవుడు ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మీరు మనీషా రామలకోట నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు తనకి వివాహ విషయమై వారు అక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి వారు 6 నెలలు వచ్చేసరికి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తనకి వివాహం ఘనంగా జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే తను కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు అడిగారు, పాప కావాలా బాబు కావాలని అడిగినప్పుడు బాబు కావాలా అయ్యగారు అంది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. వీరి పేరు సునీల్ కుమార్ శ్వేత. వీరు ఆళ్ళగడ్డ పెద్ద కందుకూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తను చదువుకునేటప్పుడే వారి నాన్నగారు ఇక్కడ కడపలో జరిగే తైలాభిషేకానికి వెళ్ళేవారు. వెళ్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన దర్శనంలో నెరవేర్పు విధంగానే తనకి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు తను కన్సీవ్ అయిన తర్వాత 7 నెలల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వారు తైలాభిషేకం ఆరాధనకు రావడం జరిగింది. వచ్చినప్పుడు దైవజనులు అడిగారు, నీకు పాప కావాలా బాబు కావాలా అని అడిగినప్పుడు బాబు కావాలన్నప్పుడు దైవజనులు నీకు మంచి కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడని ఆశీర్వదించారు. దైవజనులు ఆశీర్వదించిన విధంగా దేవుడు వారికి కుమారుని బహుమానంగా ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు ఆ బాబుకి 9వ నెల. వీరి సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ బిల్లు నంబర్ 842 కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఆత్మకూరు దగ్గర మాది పాపలపాడండి. మా అన్నయ్య మా వదినమ్మ ఈమె పాపని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు పాప హార్ట్ లేదు చనిపోయింది అని చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసినప్పుడు నేను అమ్మ వాళ్ళు కడుపు తీపించడానికి ప్రిపేర్ అయినారు. నేను వద్దు, ఇసాక్ సార్ అన్నయ్య గారికి తోలుకుపోయి మనం ప్రార్థన చేయించుకుందామని చెప్పినానండి. చెప్పింటే అమ్మ అన్న అందరు నా మాట కాదనకుండా పాపను ఉంచుకున్నారు. ఇప్పుడు పాప క్షేమంగా ఉంది. సార్ గారికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు 7 ఏళ్ళైంది పెళ్ళి. కర్నూలు జిల్లా గూడూరు మండలం. మాది మాకు సంతానం కాక చాలా రోజులైంది. సార్ కాటికి వచ్చినాక ప్రేరాయలు వాడుతూ దేవుడు మగ బిడ్డనిచ్చాడు. మాకు దేవునికి ఇచ్చిన వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ బిల్లు నంబర్ 842 కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నా పేరు రూతమ్మ. మాది ఉసిరిక చెట్టు 5 సంవత్సరాలు అవుతుంది కాయకుంటుండే. పేరాయలు తీసుకుపోయి 7 సిలువలు వేసిన తర్వాత కాసింది కానీ మేము చూసేసరికి చెట్టు పైన కనిపిస్తలేవు కానీ పొద్దున్న లేసేసరికి కింద సన్నవి ఉంటున్నాయి అని మా పిల్లల గుండి ఇసరికాయ చెట్టు కాసింది చూడు ప్రేరాయలో 7 సిలువలు వేసేసరికి అంటే
లేదులే అమ్మా, పైన చూస్తే లేవు కానీ కింద చూస్తే కనిపిస్తున్నాయి, ఏంది ఇవి అంటే, లేదులే కోతులు ఎత్తుకొచ్చుంటాయి కానీ అని మా పిల్లలు అంటుండ్రి. కానీ అద్భుత రీతిగా వేసిన వారానిలోపే, ఒక నెలలోపే అది బాగా కాయడం జరిగింది. ఇవి ఇస్త్రికాయలు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు కృపామణి, నా భర్త పేరు విద్యాసాగర్. మేము కర్నూలు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు 2 కుమారులను దయచేశాడు. తర్వాత నాకు 6 ఇయర్స్ అయినా కూడా నాకు కన్సీవ్ అవ్వలేదు. కర్నూలులో ఎస్ఎస్ గార్డెన్స్లో ప్రార్థనా శక్తి తైలాభిషేకం జరుగుతున్నప్పుడు నేను వచ్చాను. అప్పుడు తైలాభిషేకం చేసేటప్పుడు అన్నకు చెప్పాను, నాకు ఇట్లా సంతానం కలగట్లేదు, 7 ఇయర్స్ అవుతుంది అని చెప్పినప్పుడు, నువ్వు మళ్ళీ వచ్చేలోపు నీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి పంపించారు. అన్న చెప్పినట్లుగానే నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత 9th మంత్లో వచ్చి నాకు పాప కావాలి అని నేను చెప్పినప్పుడు, నీకు పాపే పుడుతుంది అని చెప్పి నన్ను పంపించారు. దేవుడు మహాకృపను బట్టి అలాగే దేవుడు మాకు చక్కని కుమార్తెను దేవుడు దయచేశాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని మా జీవితాల్లో దేవుడు చెప్పుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇసాకన్నకు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, బిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. అందరికీ వందనాలు. నా పేరు కృష్ణవేణి, మాది నంద్యాల పోలూరు గ్రామం. నేను కర్నూలు తైలాభిషేకానికి 6 నెలలు వచ్చినాను. పెళ్ళై 6 సంవత్సరాలైంది. 6 నెలలు తైలాభిషేకానికి వచ్చినందుకు దేవుడు నాకు గర్భఫలాన్ని అనుగ్రహించినాడు, చక్కటి కుమారుడిని అనుగ్రహించినాడు. ఇసాకయ్య గారు, మీకు కుమారుడు కావాలో కుమార్తె కావాలని అడగండి, దేవుడు మీకు వారిని అనుగ్రహిస్తాడని అడుగు. అటు రీతిగానే నేనైతే నాకు కుమారుడే కావాలని నేను కోరుకున్నాను. అనుకున్న రీతిగానే దేవుడు నాకు కుమారుడిని అనుగ్రహించినాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు జ్యోత్స్న, మాది వాడాల గ్రామం, నంద్యాల జిల్లా. నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది. గర్భఫలం లేక ప్రార్థనకి తైలాభిషేక ఆరాధనకి కర్నూలుకి వచ్చాము. అక్కడ ఇసాకన్న సార్తో ప్రార్థన చేయించుకున్నాక మాకు గర్భఫలం వచ్చింది. నాకే ఆడబిడ్డను దేవుడు దయచేసినందుకు దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించుగాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 1 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ బిల్లు నంబర్ 842 కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.